సెమీస్ చేరాలంటే టీమిండియా వెస్టిండీస్ రెండు జట్లకు చావో రేవో లాంటి మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఒత్తిడికి గురైనట్లు కనిపించింది. ముఖ్యంగా షాయ్ హోప్ టెస్ట్ మ్యాచ్ తలపించేలా బ్యాటింగ్ చేయడం ఆ జట్టును కొంపముంచిందనే అభిప్రాయాన్ని వెస్టిండీస్ మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు. ఓపెనింగ్ లో ఏ అనుభవం లేని రోస్టన్ చేజ్ అదిరిపోయే స్టార్ట్ అందుకుంటే కెప్టెన్ షాయ్ హోప్ మాత్రం డిఫెన్స్ ఆడి మ్యాచ్ స్కోర్ బోర్డును 200 లోపు నిలిచేలా చేశాడు. 230 టార్గెట్ పెట్టాల్సిన స్థితిలో అది జరగలేదు అని బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా భారత్ అద్భుతంగా రాణించింది. ఒత్తిడిలో నిలబడి మరీ సంజు బ్యాటింగ్ అమోఘం అంటూ టీమిండియాలో ఏదో ఒక బ్యాట్స్మెన్ మ్యాచ్ విన్నర్ గా నిలుస్తున్నాడని బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు. అలాగే సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా మంచి కంబ్యాక్ ఇచ్చింది. కీలక సమయాల్లో ఇలాంటి విజయాలు టైటిల్ విజేతగా నిలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదని బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు. ఈసారి మా జట్టు చాలా బలంగా ఉన్నా కూడా చాలా నిరాశపరిచింది. కనీసం సెమీస్ కూడా చేరుకోలేకపోవటం నిరుత్సాహానికి గురయ్యామని బ్రియాన్ లారా అన్నాడు. కాగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 195 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని టీమిండియా మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే 97 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ తో టీమిండియా బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. దీంతో సెమీస్ కు దూసుకుపోయిన టీమిండియా ఈ నెల 5వ తేదీన ఇంగ్లాండ్ తో వాంకెడ వేదికగా టీమిండియా తలపడనుంది.